celebrate the Pongal. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి. ఈసారి సంక్రాంతి పండక్కి మనం చాలా బాగా రెడీ అయ్యాం కదా. మనందరి పట్టు చీరలు అసలు హైలైట్ గా ఉన్నాయి. పండగ కలంతా మన మొహంలోని ఇంట్లోనే కనిపిస్తుంది. అవునే, చిన్నప్పటి నుంచి లంగా జాకెట్లు, చూడీదార్లు, హాఫ్ సారీలు వేసుకునే స్టేజ్ నుంచి ఇప్పుడు ఇలా చీరల్లోకి అయితే వచ్చేసాం. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, చీరలు కట్టుకోవడం వల్ల మనం అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా ఉన్నాము. అయినా ఈ పండగ దయ వల్ల ప్రతి షాపింగ్ మాల్లోనే ఆఫర్లు ఎట్టేశారు. ఇంకా మనకి దొరికిందే ఛాన్స్ అన్నట్టు చూడండి ఎంత మంచి కలర్ కాంబినేషన్ ఉన్న చీరలు తీసేసుకున్నాము. అయినా మనం పండగకి ముందుగా షాపింగ్ చేసి మంచి పని చేసాం. తొందరగా టైలర్ ఆవిడకి ఇవ్వడం వల్ల ఆవిడ కూడా మనకు త్వరగా ఇచ్చేసింది. వర్క్ చూసారా ఎంత బాగా చేసిందో. అవును, ఈ చీరలతో పాటు మన చేతికున్న గోరింటాకు చూడండి ఎంత అందాన్ని పెంచుతుందో. చాలా బాగా పండాయి కదా. గోరింటాక్తో పాటు మన చేతికున్న గాజులు, జ్యువెలరీ, ఇంకా మనం పెట్టుకునే పువ్వుల వల్ల మన పండగ ఇంకా ఎక్కువైపోయింది. అవును. సరే అయితే మనం ఇంత బాగా రెడీ అయ్యాం కాబట్టి సంక్రాంతి స్పెషల్ గా అందరం కలిపి ఒక సెల్ఫీ తీసుకుందాం. సరే, నువ్వు తీవే. హ్యాపీ సంక్రాంతి మామ. సేమ్ టు రా గాండు. హ్యాపీ సంక్రాంతి మచ్చా. హ్యాపీ సంక్రాంతి బాబాయ్. అరే ఏదేమైనా మనం ఇలా పంచులు వేసుకోవడం వల్ల మన మొహంలో కళాలుగా ఉందంటే పండగ పూటకి కొత్త వాళ్ళు ఇంటికి వచ్చినట్టు ఉందిరా. మనం ఇప్పుడు ఫ్యాంట్లు షర్ట్లు వేసుకుంటాం కానీ పండగకి మంచి పంచులు కట్టుకొని రెడీ అయ్యాం. అవునరా, మనం నార్మల్ డేస్లో తల కూడా దోము, కానీ ఇప్పుడు చూడు తల స్నానం చేసి తలకు బొట్టు పెట్టుకొని బుద్ధిమంతులా రెడీ అయిపోయి మనలో మార్పు వచ్చింది కదా. ఏదేమైనా మన నలుగురు షర్ట్లు బాగున్నారా. రోడ్ సైడ్ లో 200కి మంచిగా సెట్ చేసాం. రే మనం ఏమో షర్ట్ల గురించి మాట్లాడకూడదురా, పంచుల గురించి మాట్లాడారు. అది ఎలా సంపాదించడం అనేది ముఖ్యం మిగులు. నేనైతే మా అన్ని పిల్లలు వేసుకుని పంచి తీసుకొస్తాను రా. నేనైతే మా తాతయ్య దిన రోజు మూల పెట్టిన పని చేసుకొస్తాను రా. నేనైతే మా అమ్మ రాములవారి పండగకి మా నాన్న కోసం పంచుకున్నదిరా. అది ఎలాగో వాడట్లేదు, అందుకే నేను తీసుకొస్తాను. నాకు మీలాగా ఎవరెవర్రా బాబు, అందుకనే మన ఈది చివర గుడిలో పంతులు బాబు వింటాడు కదా, ఆయన అడిగి తెచ్చాను. అందుకే నేటా నీ పంచి ఎంత కలర్ఫుల్గా ఉంది. రే ఏదేమైనా భారీ అడిగాం కాబట్టి ఈ సంక్రాంతి స్పెషల్కి ఒక ఫోటో తీసుకుందాం. ఏమంటావు? సంక్రాంతి పండగ కాబట్టి సరదాగా మనం గాలిపటాలు ఎగరేద్దాం. నిన్న బయటికి వెళ్ళి మనం గాలిపటాలు కొని తెచ్చుకున్నాం కదా, మేడ మీదకి వెళ్ళి ఎగరేద్దాం. నా సారీలో వైలెట్ కలర్ ఉంది కాబట్టి నాకు వైలెట్ గాలిపటం కావాలి. నా శారీలో పింక్ కలర్ ఉంది కాబట్టి నాకు పింక్ కావాలి. నా సారీ బ్లూ కాబట్టి నేను బ్లూ తీసుకుంటా. సరిపోయిందే, మీ అందరికి మ్యాచింగ్ ఉన్నాయి కాబట్టి మీరు తీసుకుంటాను. నేను ఏడ్ చేస్తాను, మిగిలిందా తీసుకుంటాను. పూజ ఫీల్ అవ్వకే. అయినా అది నీలాగే ఇంటి ప్రతి దానికి ఫీల్ అయిపోవడానికి. అయినా ఇప్పుడు దాన్ని ఎందుకే అంటున్నావు నువ్వు? దాన్నంటే నీకేమైందే బాబు ఆపండి, ఇంకా కొట్టుకుని చాలు కానీ పైకి వెళ్ళి ఎగరేద్దాం పదండి. వస్తే నలుగురు అమ్మాయిలు ఒక దగ్గర ఉన్నారంటే కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఎలా ఉంటుంది చెప్పు. అంతేగా అంతేగా. సరే సరే, ఇంకా వెళ్దాం పదండి. హే, పండగ కాబట్టి అందరూ మేడ మీద ఎంత బాగా గాలిపటాలు ఎగరేస్తున్నారు చూడండి. అవునే, ఇంకెందుకు లేట్, మనం కూడా వెళ్ళి ఎగరేద్దాం పదండి. అయినా మనకి ఎలాగ ఎగరేయాలో తెలియదు కదా. అవునే, అబ్బాయిల కంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటది. వాళ్ళు చూడండి ఆకాశంలోకి ఎంత పైకి ఎగరేస్తున్నారో, కానీ మనకి ఎలా ఎగరేయాలో కూడా తెలీదు. అవునే, మనం ఇప్పుడు ఈ గాలిపటాన్ని ఎలా ఎగరేస్తాము? చూస్తే మీరందరూ ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు? మనం అమ్మాయిలం, మనకి అలా వస్తే అలా ఎగరేయచ్చు. అవునా, ఎలా? చూపిస్తా. ఇలా. ఇదేదో బాగుంది. ఏంటి అలా చూస్తున్నారు? మనకి చిన్నప్పుడు గాలిపటాలు ఎగరేయడం రాకపోతే ఇలానే చేత పట్టుకొని ఎగరేసుకుంటూ వెళ్ళే వాళ్ళం, గుర్తుందా? వచ్చేయండి. సరే. రే, సంక్రాంతి పండగ అనగానే గాలిపటాలు ఎగరేయాలరా. మనమే చూడు ఇంట్లో దొరుకుతున్నాం.
సంక్రాంతి పండుగ అనగానే అబ్బాయిలు గాలిపటాలు ఎగరేస్తారా, అదొక సరదా. గాలిపటలు ఎగరాలంటే ఫస్ట్ గాలిపటలు ఉండాలి కదరా, అని వెళ్ళి కొనుక్కుందాం. రే కొనుక్కొచ్చే దాంట్లోనా కొట్టుకొచ్చే దాంట్లోనే కిక్ ఉంటుందమ్మా. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. కొనుక్కొచ్చే దాంట్లో కన్నా కొట్టుకొచ్చే దాంట్లో కిక్ ఉంటదమ్మా. ఓరే బాబు, 2 సంవత్సరాల క్రితం సంక్రాంతి వీడియోలు ఇదే డైలాగ్ చెప్పాడు, మళ్ళీ రిపీట్. అయినా మనం కొనుక్కొచ్చడం కాదు కొట్టుకొచ్చడం కాదురా. మరి అలారా? రే మన అబ్బాయిలు క్రాఫ్టింగ్ చేయడంలో ఎక్స్పర్ట్స్ కదరా. అవునరా, మనం ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు గాలిపటాలు. అని పేపర్లను తీసుకొచ్చేద్దాం. ప్రసాద్ వెళ్ళి పుల్లలు ఏరుకోనరా. నేనేమో పుల్లలు ఏరుకోవడానికి పిచ్చోడు అనుకుంటున్నావా? పిచ్చోడివే కదరా నువ్వు. అలాగైతే ఏరుకొని వచ్చేస్తాను. పదండి మనం కూడా పేపర్లు తీసుకొద్దాం. అరే ఎలాగైతే గాలిపటం రెడీ అయిపోయింది. మనం అబ్బాయిలు రా, ఏదైనా అనుకుంటే సాధించేస్తాం. ఇక లేడేందుకు పదండి ఎగరేసేద్దాం. పదండి. గాలిపటం ఆకాశంలో దూసుకెళ్ళి అలాగే ఎగరేయాలి. పద పదా. శ్రీదేవి ఇంకా పైకి వెళ్ళి సీది కావాలరా. నాకు ఐడి పేరు రా. నాకు ఐడి పేరు శ్రీలేల. ఏట్రా నీది అంత పైకి వెళ్ళిపోతుంది. తెగిపోయిందిరా. ఇది ఎవరు? బస్సు కాలు అయిపోతుంది, వెళ్ళిపోవచ్చు. వాడు తీసుకే. సాయం చేస్తున్నాను రా. సాయం చేస్తున్నావు తెంపేస్తున్నావు. మీ గర్ల్ ఫ్రెండ్ ఇల్లు ఎక్కడరా? పక్కిల్లేరా. అయితే అక్కడికి వెళ్తారు. ఆగాదు, ఫస్ట్ ర్యాక్ రాసింది. ఏదో లవ్ లెటర్ రాయాలి కదా. ర్యాక్ కాదురా, లేక అది ఏదో రా. ఆ ఫ్లాష్ మీద చూడు ఎంత పైకి. ఏదరా నేనే గర్ల్స్, ఇప్పుడు మనం ఏం పని చేయాలో తెలుసు కదా? తెలుసు. అమ్మాయిలకి పండగ అనగానే గుర్తొచ్చేది ఇంటి ముందు ముగ్గు వేయాలని. అవును. మనం వేసే ముగ్గు బట్టే మన మర్యాద, పరువు డిపెండ్ అయి ఉంటుంది. Am I right? Yes, you are right. సరే అయితే ముగ్గులు బుక్ రెడీయా? రెడీ. ముగ్గు వేయడానికి కలర్స్ రెడీయా? రెడీ. ముగ్గు పిండి రెడీయా? రెడీ. సరే అయితే ఇంకా లేట్ ఎందుకు, మొదలెడదామా? మొదలెడదాం. A few moments later. అబ్బా, మన ముగ్గు ఎంత బుజ్జిగా భలే ఉంది కదా. అవునే, ఈ ముగ్గు చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది. అవునే, ఎప్పుడులాగే మన ముగ్గు వీధిలో అందరికన్నా మన ముగ్గే చాలా బాగుంది. ఎలానో 2 రోజుల్లో ముగ్గులు పోటీ ఉంది కదా, దానికి ముందుగానే ప్రాక్టీస్ అయిపోయాం. అవును, ముగ్గేలాగా ఇంత బాగా వేసాం కాబట్టి గొబ్బెమ్మ కూడా పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. అది విలేజెస్ లో అయితే బాగుంటది, మనం ఇప్పుడు సిటీలో ఉంటున్నాం కదా, బాగోదేమో. విలేజ్ అయితే ఏంటి, సిటీ అయితే ఏంటి చెప్పు, మనం ఎక్కడున్న కల్చర్ ని ఫాలో అవ్వాలి. కరెక్ట్ గా చెప్పావా ఆర్తి. ఎవరేమనుకుంటే మనకెందుకు, మనమైతే గొబ్బెమ్మ పెడదాం. సరే అయితే మీరేమంటే అదే చేద్దాం. ఎలాగో గొబ్బెం పెడుతున్నాం కదా, దాని చుట్టూరా ఒక 2 స్టెప్పులు కూడా గొబ్బియల్లా నేద్దామే, సెట్ అయిపోద్ది. సరే అలాగే చేద్దాం, పదండి. సంక్రాంతి దానికి ఎక్కడ చూసినా ముగ్గులే కనబడుతున్నాయిరా. మన ఇంటి ముందు ఒక ముగ్గు కూడా లేదు. రే అందరి ఇంట్లో అయితే వాళ్ళ చెల్లెళ్ళు, అక్కలు, అమ్మలు ఉంటారు కాబట్టి వాళ్ళు వేసుకుంటారు. మన ఇంట్లో మనం తప్ప ఇంకెవరన్నా చెప్పరా. అయినా ఇప్పుడు ఏమైంది అనరా అంత ఆలోచించడానికి. అమ్మాయిలు ముగ్గులు వేస్తారు, మన ఇంటికి మనమే అమ్మాయిలు మనమే అబ్బాయిలు కాబట్టి మనకు వచ్చింది వేసేద్దాం. వేసేస్తావా? మనం ముగ్గు అయితే చుక్కల ముగ్గులాగా ఉండదురా, చేదపడి ముగ్గులాగా ఉంటది. అరే ముగ్గులంటే కష్టం రా, అమ్మాయిలు వేయగలరు, మనకు అలవాట్లేదు.
కాబట్టి మనం డ్రాయింగ్ వేసేద్దామా? రే బుర్ర పాడైపోయింది వీడికి. సంక్రాంతి ముగ్గు వదిలేసి డ్రాయింగ్ వేద్దాం అంటున్నాడు. రే వీడు చెప్పింది నాకు అర్థమైందిరా. అమ్మాయిలు అయితే వేసేయగలరా, మన ఇంటికి మనం వేసుకోవాలి కాబట్టి సంక్రాంతి సంబంధించిన బొమ్మలు వేసేద్దాం, సరేనా? అవునరా. రా నువ్వు కోడి బొమ్మ, రా నువ్వు భోగి చిరుకర్లే, నువ్వు కైటే, నేను గంగిరెద్దేస్తాను. సెట్ అయిన పనులు చేస్తున్నావురా అప్పుడప్పుడు. ఇప్పుడు సెట్రా, ముగ్గులు ఎవరైనా వేస్తారా, మళ్ళీ డ్రాయింగ్ ఎవరు వేయలేరు. అంతా బాగానే ఉంది కానీ సంక్రాంతి శుభాకాంక్షలు మిస్ అయిందిరా. ఒరే దానిలే ఉందిరా, నేను రాస్తునేది. రే నీ తెలుగు మాట్లాడడం రాదు, నువ్వే రాతావు. నేను రాతాను. ఎవరికి చదవడం రాయడం రాదు కానీ గొబ్బెం పెడదాం. రే గొబ్బెం వేసి డాన్స్ చేయడానికి మనమే ఆడవాళ్ళం ఏట్రా? అయినా ఇప్పుడు గొబ్బెం వేయడానికి ప్యాడ్ కావాలి కదరా. పోనీ మనందరం ఒక పని చేద్దాం రా, వెళ్ళి గేదెని తెచ్చుకుందాం, దానికి బాగా గడ్డి మేపి ఇక్కడ వేయిద్దాం. రే ఒకళ్ళు పెద్ద దేశస్తే బొమ్మలు పాడైపోతాయి కదరా. చిన్నదేమని చెప్దాం లేరా? మన మాట ఎంతదంటావా? ఉంటది గట్టి మే పెడతాం కదా. ట్రైనింగ్ ఇద్దాం లేరా, ముందే తెచ్చుకున్నాం పదండి. గేద ఐఎమ్ కమింగ్. పండగ స్పెషల్ గా మన ఇంట్లో వాళ్ళు చూసారా ఇన్ని పిండి వంటలు చేసి పంపించారు. అవునే, ఒకటి కాదు రెండు కాదు, చాలా రకాలు పంపించారు. అవునే, చూడే ఎన్నున్నాయో, కజ్జికాయలు, గులాబీ పువ్వులు, జంతికలు, ఇంకా చాలా ఉన్నాయే. అవునే, మనకి నెల మొత్తానికి ఇవే సరిపోతాయి. ఈ పిండి వంటలు చూసాక నాకు ఒక ఆలోచన వచ్చిందే, కానీ మీరు నో చెప్పకూడదు. ఏంటే? మనం ఎలాగో రెగ్యులర్ గా అవుట్ సైడ్ ఫుడ్ తింటూ ఉంటాం. డిన్నర్ టైంలో, స్నాక్స్ టైంలో ఏదో ఒక ఫాస్ట్ ఫుడ్ తింటాం. దానివల్ల మనకి హెల్త్ కూడా అంత మంచిది కాదు. కానీ ఈ పిండి వంటలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాటి ప్లేస్ లో ఇవి రీప్లేస్ చేద్దాం. ఇక నుంచి 1 month వరకు మనం ఇవే దాచుకొని తిందాం. ఏమంటారు? కొంచెం కష్టమే కానీ పర్వాలేదు, ట్రై చేద్దాం. అవునే, అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల మన హెల్త్ కూడా పాడవుతుంది. ఇవి తింటే కొంచెం హెల్తీగానే ఉంటాం. ఇవి తినడానికి బాగోకపోవడం అనే ఉండదు కదా, అన్ని కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. నువ్వు చెప్పినట్టే చేద్దాం. సరే అయితే ఈ పిండి వంటల్లోనే స్పైసీగా ఉన్నవి ఉన్నాయి అండ్ స్వీట్ గా ఉన్నవి కూడా ఉన్నాయి కాబట్టి ఇవే హ్యాపీగా 1 month వరకు దాచుకొని తిందాం, సరేనా? సరే, ఈ రోజు సంక్రాంతి స్పెషల్ గా ఒక్కొక్కటి టేస్ట్ చేద్దాం. నేను కజ్జికాయ తింటాను. నాకు జంతుకు కావాలి. నాకు గులాబీ పూలు కావాలి. నేను ఇది తీసుకుంటా. వావ్, టేస్ట్ భలే ఉందే. అవునా? చూడు, ఈ జంతుకు కూడా బాగుంది. ఉందో ఇది కూడా తిను. ఎక్స్చేంజ్ మొత్తం ఏమన్నా? ఆహా, రే మన అమ్మాయిలు మన గురించి పిండి వంటలు చేసి పంపించారా? అవునరా, చాలా రకాలు చేసి పంపించారు. 1 month వరకు సరిపోతాయి ఇవి. రే మనం ప్రతిరోజు బయట ఫుడ్ తింటున్నాం కాబట్టి ఈ 1 month అయినా సరే ఆ తిన్నాం అనేసి ఈ పిండి వంటలు తిన్నాంరా. అది మాత్రం అవ్వదురా, మనం రోజు నూడిల్స్లు, ప్లాస్మన్ ఫ్రైడ్ రైస్, సూప్లు, చాట్లు అన్నీ తింటాం కాబట్టి అది తినకపోతే మన బాడీ తట్టుకోలేదు. నిజమేరా, బయట ఫుడ్ 4 రోజులు తినకుండా ఉండడం అంటే కష్టమే. అలాగని బయట ఫుడ్ తింటే ఇవి మిగిలిపోతాయి. ఇవన్నీ మిగిలిపోతాయరా. మనిషి ఒక చెయ్యేసి పట్టమనుకో, ఈ రోజుకి అయిపోతాయి. సరే అయితే ఈ రోజు కల్లా ఇది ఆగొట్టేద్దాం, రేపటి నుంచి బయట ఫుడ్ తినేద్దాం, సరేనా? మనం ఎలాగ అబ్బాయిలమే కదరా, ఎంతైనా తినేయగలం. మన పొట్టలో పట్టేసి రండి కానేద్దాం. ఒక్కొక్కటి చెయ్యట్టు సమోసా లాగా ఉంది. ఎంత నాదే తీదనక ఎక్కడరా? సంక్రాంతి కదే కోడి పందాలు జరుగుతుంటే పదండి చూద్దాం. ఏ కోడి పందాలు స్టార్ట్ అయిపోయాయి. అవునే, చూడండి అలా కొట్టుకుంటున్నాయి. నేనైతే ఇదే ఫస్ట్ టైం కోడి పందాలు చూడడం. అయినా ఇక్కడ కాబట్టి ఇలా సింపుల్ గా జరుగుతుంది, కానీ అదే పల్లెటూరులో అయితే ధూమ్ ధామ్ గా జరుగుతుంది. అవి చూడండి ఎలా కొట్టుకుంటున్నాయో. అది పడిపోతుంది చూడండి.
ఇది జీడిపప్పు బాదం పప్పు బాగా తిన్నట్టుంది చూడండి. పాపమే దానికి రక్తం వస్తుంది. నాకు తెలిసి పక్క ఆ కోడే గెలుస్తుంది. లేదు ఈ కోడి గెలుస్తుంది. నేను కూడా ఇదే గెలుస్తుంది అనుకుంటున్నా. అది చంపేస్తాను చూడే దాన్ని. అయ్యయ్యో ఇప్పుడు ఈ రెండిట్లోకి ఏది గెలుస్తుంది అంటారు? ఎగరే ఇది ఏంటిలా ఉంది? అబ్బా ఈ రెండిట్లో ఏడు గెలుస్తుంది, ఇంకా లాగ్ అయిపోతుంది. ఏంటి ఇలా చూస్తుంటే చాలా బోర్ కొడుతుంది. అయినా మనం సరదాగా చూద్దాం అనుకున్నాం కానీ ఇలా చాలా లాగ్ గా ఉంది కదా. అయినా మన అమ్మాయికి చాలా ఓపిక తక్కువే బాబు. పోనీ ఒక పని చేద్దామా, మనం బోర్ కొట్టకుండా ఏదైనా యాక్టివిటీ చేద్దాం, ఇంటర్నెట్ ని యూజ్ చేద్దాం. ఒక పని చేద్దాం, నేనైతే ఇక్కడ జరిగిన కోడి పందాలు యూట్యూబ్ లో వ్లాగ్ తీసుకుంటా. సరే అయితే నేను స్నాప్ లో పబ్లిక్ స్టోరీస్ పెట్టుకుంటాను. అలా అయితే నేను ఫేస్బుక్ లో లైవ్ కి వెళ్తాను. అయితే నేను కోడిలతో రీల్ చేస్తాను. సరే ఇంకెందుకు లేట్, ఈ పనులన్నీ చేస్తే మనకు అసలు బోర్ కొట్టదు అండ్ మనకు కూడా ఏదో ఒకటి యూజ్ అవుతుంది. పదండి. కోడి కూర చిల్లుగారి కూరే వడ్డించుకోవే ఒక్కసారి, కోడి కూస్తే కాపు కాస్తా నీ పక్కలోకి దూరి. హే గాయ్స్, నేనైతే లైవ్ లోకి వచ్చేసాను. మీరు అందరూ యాడ్ అయిపోండి. మా ఊర్లో కోడి పందాలు చూసారా ఎలా జరుగుతున్నాయో? ఈ 2 కోడిల్లో ఏ కోడి నెక్కుతుంది అనేది తప్పకుండా కామెంట్ చేసేయండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అందరి ముందుకి వచ్చేసాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఏరియాలో కోడి పందాలు జరుగుతున్నాయి, మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. చూసారా ఈ పందెం కోడ్లు ఎలా కొట్టుకుంటున్నాయో? వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. అబ్బా వీడియో స్నాప్ లో స్ట్రీక్ సెట్. ఈ వీడియో తీసి మా ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేస్తాను. కోడి పందాలు స్టార్ట్ అయిపోయి. సంక్రాంతి కోడి పందాలు అంటే సరదాగా ఉంటుందిరా. అరే ఆ కోడి పేరు ఏంట్రా? బ్యాగ్ అనుకుంటా. అరే ఇది కాకే. అరే చూడరా ఇలా ఇలాగ ఎంత బలిసి ఉందో. మా దానికే జీడిపప్పులు కట్టి పెంచి ఎక్కువ అలాగే రాస్తుంది. ఆ ఓనర్ నెంబర్ కొనుక్కుంటారు, మనకు కూడా అడుగుతాడు. ఏంటి జీడిపప్పు నువ్వే తినొస్తావు, నీకు బాగుంటే తీసుకోడు. ముసుకుంటేస్తుంది అది. ఒరే ఆ 2 గట్టి బాడుతున్నాయిరా. ఏది గెలుతుంది చెప్పండి రా. అరే నాకు తెలిసినంత వరకు ఇది గెలుస్తుందిరా. లేదురా నాకు చూస్తే ఇదే గెలుతుందిరా. ఇది గెలుస్తుంది. కాకే గెలుతుంది. ఇది గెలుస్తుంది. కాకే బ్యాగా పందెం ఎంతరా? 1000. ఎంత 7 ఉంటావురా? 1000 కసదా? 1000 ఉన్నాయా? మా కిడ్నీ నమ్మేస్తాం రా. చూడ ఇంటికి చూసి గెలిచి మీరే చేస్తారా? నేను చేస్తాను. రెడీ తిరగరా రెడీగా. కోడి పందాల కంటే ఇలా బాగా కొట్టుకుంటున్నారు కదరా. ఆ బ్లూ కూడా ఎగురుతున్నాడు ఒకటి బాధ హెడ్ని. తమ్ముడు గట్టిగా గట్టిగా ఎర్ర కూడా ఎదురాడు. బ్లూ 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 షర్ట్. సంక్రాంతి కదే, కొత్త సినిమాలు థియేటర్లో బోల్డ్ ఉన్నాయి, సరదాగా వెళ్దామా? సంక్రాంతి అంటేనే కొత్త సినిమాలు కదే, బాగా ఎంజాయ్ చేయొచ్చు. సరే అయితే ఏ థియేటర్కి వెళ్దాం? ఐనాక్స్ అయితే బెస్టే. అవును, ఐనాక్స్ అయితే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది, కంఫర్ట్ గా కూడా ఉంటుంది. మనకైతే అదే బెస్ట్. సరే అయితే అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకుందామా? అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకుంటే మనకి ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడే మనం బుక్ మై షోలో బుక్ చేసుకుందాం. అది నిజమేనే, టికెట్లు దొరకకపోయినా లైన్ ఎక్కువ ఉన్నా మనకి చాలా ఇబ్బంది, అందుకే ఆన్లైన్ లోనే బుక్ చేసేసుకుందాం. సరే అయితే ఏ టైంలో చూడను? అరౌండ్ 6 to 6:30 అయితే బెస్టే. అది నిజమే. ఫస్ట్ షో అనుకో, మనం అటు నుంచి తొందరగా వచ్చేయచ్చు. 9 లోపు ఇంట్లో ఉన్నా చాలు, మనకి సెక్యూర్ గా ఉంటుంది. సరే పైన బుక్ చేయనా కింద చేయనా? కింద చేస్తే మెడ పట్టేస్తుంది, సో అందుకే పైన అయితే బెస్ట్. అది నిజమే. బాల్కనీలో ఉన్నాయేమో చూడు. సరే సరే అయితే ఇప్పుడు చెప్పండి, ఖర్చులు ఎలా పెట్టుకుందాం? మా మమ్మీ ఇచ్చిన దాంట్లో నా సేవింగ్స్ అయిపోయాయి, సో అందుకే వెళ్ళేటప్పుడు చార్జెస్ నేను పెట్టుకుంటానే. నా దగ్గర కూడా పాకెట్ మనీ కొంచెమే ఉన్నాయి. నా సేవింగ్స్ అన్ని నా షాపింగ్లకే అయిపోయినాయి, సో నేను రిటర్న్ వచ్చేటప్పుడు చార్జెస్ పెట్టుకుంటా. నా దగ్గర పాకెట్ మనీ కొంచెం సేవింగ్ ఎక్కువే ఉంది కాబట్టి నేను ఇంటర్వెల్ లో స్నాక్స్ ఖర్చు పెట్టుకుంటా. సరే అయితే నా దగ్గర కూడా కొన్ని మనీ ఉన్నాయిలే, నేను టికెట్ బుక్ చేసేస్తాను. ఓకేనా? థ్యాంక్స్. పర్లేదులే, అవే మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు చెప్పు. అది నిజమే కదే, మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉండేటప్పుడు ఎక్కువ ఖర్చు పెడతాం, తక్కువ ఉన్నప్పుడు తక్కువ ఖర్చు పెట్టుకుంటాం. కానీ మొత్తానికి అందరం కలిపి షేర్ చేసుకుంటాం కదా. షేరింగ్ ఇస్ కేరింగ్. అవును, అదే కదరా ఫ్రెండ్షిప్ అంటే.
సరే సరే థియేటర్ కి 10 నిమిషాలు ముందే వెళ్ళిపోవాలి మనం. అవును, అసలు అది మన హీరో సినిమా, మిస్ అవ్వకూడదు. అవును సరే పదండి వెళ్దాం. రెబల్ సాబ్ రెబల్ సాబ్ రొమాంటిక్ రెబల్ సాబ్ రెబల్ సాబ్. అరే సంక్రాంతి కదరా, కొత్త కొత్త సినిమాలు ఆడుతున్నాయి, వెళ్దామా? సరేరా, మన హీరో సినిమా కూడా ఆడుతుంది కదా, వెళ్దాం. సరే అయితే ఐనాక్స్కి వెళ్దాం. రా ఐనాక్స్ కిందకి రా, మనం ఫ్రీగా ఉండలేం. అదే నార్మల్ థియేటర్కి వెళ్ళాం అనుకోండి, ఎంజాయ్ చేయొచ్చు, ఎగరొచ్చు, గోల చేయొచ్చు, రచ్చ రచ్చ చేయొచ్చు, ఎవడు అడగడు. సరే అయితే నార్మల్ థియేటర్కి వెళ్దాం, టికెట్ బుక్ చేయి. రే ఆన్లైన్లో తీసుకోవడం ఎందుకురా, లేని ఫోన్ ట్యాక్స్లు అని చెప్పి డబ్బులు ఎక్కువ అయిపోతే డైరెక్ట్ థియేటర్కి వెళ్ళి తీసుకుందాం. సరే అయితే మనం ఈసారి బ్యాక్ సీట్లు తీసుకుందాం, బాల్కనీ నుంచి చూస్తే సినిమా క్లారిటీ కనిపిస్తుంది. వెనకాల నుంచి ఎందుకురా, స్క్రీన్ చిన్న కనబడుతుంది. అదే ముందు 2 లైన్లో కూర్చుంటే పెద్ద కనబడుతుంది, ఫుల్ ఎంజాయ్. సరే అయితే ఎవరెవరు ఎంత ఖర్చు పెట్టుకుందామో చెప్పండి. సినిమా టికెట్లు 100 రూపాయలు అవుతుందిరా, ఎవరి దాన్ని పెట్టుకుందాం. మరి ఇటు నుంచి అటు నుంచి ఆర్డర్ ఛార్జీలు? రే మనం అబ్బాయిలమే కదరా, అటు నుంచి ఇటు నుంచి లిఫ్ట్ అడుగుని వచ్చేద్దాం. మరి ఇంటర్వెల్లో తినడానికి ఖర్చు? రే మన వీచ్ ఎవరో 10 రూపాయలు 3 సమోసాలు ఇస్తారు కదా, మనం పంచ్ లోపల ఎట్టుకుని వెళ్ళిపోవడమే. మంచి ఐడియా. ఓకే ప్లాన్ సెట్, ఇంకా వెళ్ళిపోదాం పదండి. రే అండ్రా, మన హీరో సినిమాకి అలాగ వెళ్ళిపోతారా చెప్పండి.